సమావేశంలో ఫస్ట్ ఫోటో ప్లీజ్. ఇంట్లో ఉండే పూరి నచ్చదు కానీ బయటికి వెళ్ళే ప్రతి పానీపూరి కావాలి వీడికి. ఆడి ఇంట్లో ఉన్నాడని నీకెలా తెలుసు? ఆ అమ్మాయి వాళ్ళ చెల్లెలు కూడా అయ్యుండొచ్చుగా. అలా చూస్తుందా అన్న అమ్మాయి? ఏది ఏదో ఒక అమ్మాయి ఫీలింగ్ ఇంకో అమ్మాయి అర్థం చేసుకున్నట్టుంది. బట్ వెరీ గుడ్, మంచి కామెంట్. ఇంకా వీడి వెనకాల పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉంది. ఎవరి వెనక? వాడి వెనక. వాడి వెనక ఉందా? నీకెలా తెలుసు ఆ విషయం? కనిపిస్తుంది ఆమె ఎక్స్ప్రెషన్ చూస్తే. చైనా ఫోన్ ఉంది కదా అని స్మార్ట్ ఫోన్ చూడడం మానేస్తామా? అబ్బా, ఇవి చైనా కాపీ కదా. చొంగ కార్చుకోవడం మొదలు పెడితే నాకంటే తోపు ఎవరు లేడు అక్కడ. నీ టార్గెట్ 1 బ్యాగ్ అయితే ఏం ఫర్ ద ఆల్ బ్యాగ్స్. చూస్తా అందరు పడిపోవాలి. ఇంట్లో ఇల్లాలు, వీధిలో ప్రియురాలు, సందులో సంధ్య, సందులో సంధ్య. ఇలా ఫ్రంట్ సూపరు, బ్యాక్ బంపరు. అలా వెళ్ళడం చెడగొట్టడం, అలా చూడడం చెడిపోవడం. నీ ఫేస్ చూస్తే కోపం రాలేదు కానీ తన బ్యాగ్ చూస్తే కోపం వచ్చిందా? అబ్బా, ఏంటా పోలికరదే. ఓకే, నెక్స్ట్ ఫోటో ప్లీజ్. మేము ఫుట్బాల్ ఆడడం మొదలు పెడితే ఫుట్బాల్ అయినా ఒకటే, బాయ్ ఫ్రెండ్ అయినా ఒకటి. వాళ్ళు ఆడడం వల్ల ఫుట్బాల్ అయిందన్న. ఎంతమంది జీవితాలతో ఆడుకున్నారు, లాస్ట్ ఈ ఆట ఆడుతున్నారు. మేము వాడడం మొదలు పెడితే మాకంటే బాగా ఎవరు ఆడారు? ఒక్క బాల్లో గాలి తీయడానికి ఎంతమంది కష్టపడుతున్నారు? నువ్వు చెప్పింది కరెక్ట్ గానీ నీ స్లాంగ్ నాకు బాగా నచ్చిందిరా. ఒక బాల్ తీయడానికి ఎంతమంది కష్టపడుతున్నారు? నేను బాగానే చెప్తున్నానుగా. ఏం పేరు ఇది? పరదేశి. షాకొద్దు, చెప్పు. నిజమే పరదేశి. వెంకట నాగ పరదేశి. నిజంగానే పరదేశా? 1398180434 ఆల్ టికెట్ నెంబర్. ఇక్కడ వీళ్ళు పెంట చేస్తున్నారంటే ఇంట్లో వీళ్ళ మొగుళ్ళు వంట చేస్తున్నట్లు లెక్క భయ్యా. ఫుట్బాల్ తో ఆడుకుని చాలు, ఇంట్లోకి వెళ్ళి మీ భర్తలతో ఆడుకోండి. ఓకే, నెక్స్ట్ ఫోటో ప్లీజ్. అమ్మాయిల సైజులు కాచేంటి, అమ్మాయిల మనసులు తెలుసుకోండి. చంటి, ఆమె అరుస్తుంది డంబుల్స్ వెయిట్ మోయలేక కాదు, ఆమె బరువు ఆమె మోసుకోలేక. రోజులు మారే కొద్ది డంబెల్ సైజ్ తగ్గుతుందని అనుకుంటాం కానీ నా సైజ్ ఎలా తగ్గుతుంది అనుకుంటున్నారు? ఆ ఫూల్. ఆమెలా జుట్టు పెంచుదాం అనుకుంది, అది తప్ప అన్ని పెంచింది. స్లిమ్ గా ఉన్నామని ఒక స్టేట్ కి అంబాసిడర్ పెట్టొచ్చు, ఆమెను కోస్తే ఒక ఊరికి పెట్టొచ్చు. నువ్వు అదెత్తు నిన్నెవరెత్తుతారు? నువ్వు అదెత్తు నిన్నెవరెత్తలేరు. నా అమ్మాయిలు బిఫోర్ మ్యారేజ్, ఆఫ్టర్ మ్యారేజ్ అన్న. ఆడ 6 ప్యాక్, ఇలా ఫ్యామిలీ ప్యాక్. సరిపోదా నా మౌన్ కట్అవుట్ చూడు. బేసిక్ గా మీకు అర్థం కాలేదు, పాపం అతను ట్రై చేశాడు, ఇది ఇవ్వకపోతారా అని. ఓకే, నెక్స్ట్ ఫోటో ప్లీజ్. వీళ్ళని గోక్కోడానికి డబ్బులు కావాలి, మనం గోక్కోడానికి గోల్డ్ ఉంటే చాలు.
పవర్ సప్లై అవుతున్నా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి కూర్చోవడం అంటే ఇదే. పట్టాలు తప్పిన 4 బోగీలు, ఇంజన్ సేఫ్. ఇంజన్ సేఫ్ అంట, పట్టాలు తప్పిన 4 బోగీలంట. మీరు ఇంజన్ సరిగ్గా లేకపోయింటేనే పట్టాలు తప్పాయి. మా అమ్మాయిలు మంచోళ్ళు చంటి, చూడక్కడ. మీరు మంచోళ్ళు. ఎంత మందిని జీవితాన్ని నాశనం చేసి అమాయకుడిగా అద్దాలు పెట్టుకొని కూర్చుంది అక్కడ. అందుకే 4 మధ్యలో కూర్చున్నారు. యు ఆర్ 100% అబ్సల్యూట్లీ రైట్. అమ్మాయిలు ఎంబడి పడితే పార్క్ లో బెంచ్ మీద తప్ప ఇంకేడా కూర్చోలేం. ఇంటర్మీడియట్ ఎగ్జామ్ లో 6th క్లాస్ ఆన్సర్ రాసినట్టుంది. మా అమ్మాయిలకి ఇటిద్దరు అటిద్దరు కాదు చంటి, ఎంత మంది ఉన్నా మేము నిష్టగా కూర్చుంటాం. పుష్టిగా తింటాం. మందు మాడేమంటే దూరం చేయడం కాదు, పక్క నుంచుకొని తాగకుండా ఉండడం. నెక్స్ట్ ఫోటో ప్లీజ్. ఒరే అది నా గర్ల్ ఫ్రెండ్ రా. బాగుంది. అది దోచేసి నువ్వు దోచేస్తే ఇంకా వాడి బతికేం కావాలరా. ఈ టైంలో బట్టలు కొట్టేసిన ఎవరు పట్టించుకోడు భయ్యా. వాడు చెప్పిన కామెంట్ కంటే వాడు చెప్పిన స్టైల్ బాగుంది. ఎంతసేపు ముద్దు అడిగినా ఇవ్వలేదు, భర్త వచ్చేసరికి కవర్ చేసుకోవడానికి ముద్దేస్తుంది. మళ్ళీ రేట్ టేక్. ఓకేనా? ఎంతసేపు అడిగినా ముద్ద ఇవ్వలేదు, భర్త వచ్చేసరికి కవర్ చేసుకోవడానికి ముద్దేస్తుంది. సాంగ్ పడతారు చూడు. హిందువులలో చెప్పా, ఇప్పుడు వేరేలా చెప్పా. కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచుకో. ఎంతసేపు ముద్ద అడిగినా ముద్ద ఇవ్వలేదు, భర్త వచ్చేసరికి కవర్ చేసుకోవడానికి ముద్ద అడిగింది. ఇక్కడికి వచ్చి ఎవరైతే పర్ఫార్మెన్స్ చేస్తారో వాళ్ళకి డైరీ మిల్క్ ఇస్తాబా. స్టాండప్ కామెడీ చేస్తావా? దా. మామూలుగా బీటెక్ లో గానీ ఏ ఫీల్డ్ లో అయినా సరే అమ్మాయిలకి అబ్బాయిలకి ఉండే వ్యత్యాసం ఏందో సరదాగా చేద్దాం. ఎరా బా అటెండెన్స్ ఎంత ఉంది నీది? 40%. ఇంకెందుకురా కాలేజీ? అలా ఉంటది. అదే అమ్మాయిలు అనుకోండి, హలో ఇవాళ ఏం వేసుకున్నావే? గాగ్రా చోలియా? నేను చోలే మసాలా వేసుకొస్తా. బానే ఉంటదా? నువ్వు ఏది వేసుకొచ్చినా సరే బానే ఉంటదే, కానీ నిన్ను వేసుకొచ్చింది వస్తే గుర్తుపట్టేస్తారు. అది మాట. మనం బస్సులో పోతాం, అదే అబ్బాయిల సీట్లో అమ్మాయిలు కూర్చున్నారు అనుకోండి, మనం ఎందుకంటే స్త్రీలను గౌరవించడం మన సాంప్రదాయం. భగవద్గీత 22వ అధ్యాయంలో శ్రీకృష్ణుడు చెప్పాడు. చప్పర్లు కొడుతున్నారు. భగవద్గీతలో 22వ అధ్యాయం ఉందా? మిమ్మల్ని తగలయ్యా. ఒక అమ్మాయి మైండ్ స్టేటస్ ఎలా ఉందో అమ్మాయి బైక్ ఎక్కే విధానం బట్టి చెప్పచ్చు. ఒక అమ్మాయి ఎలా కూర్చుంది అనుకోండి, ఒక సైడ్ 22 రూపీస్ రీఛార్జ్ చేస్తే సరిపోతుంది. అదే ఇలా కూర్చున్నాం అనుకోండి 222 చేయాలి. ఇలా శంఖలో చెయ్యెత్తింది అనుకోండి, శంఖ నాకిత్తడానికి రెడీగా ఉందని అర్థం. బాగా చేసావు. గన్నుతో కొడితే చస్తానో లేదో తెలియదు, కానీ నువ్వు కన్ను కొడితే మాత్రం చచ్చిపోతా. చంటి గ్యారేజ్ ఇచ్చాడు, అందరు అమ్మాయిని రిపేర్ చేయబడింది. లెట్స్ కాల్ యోధా అండ్ నరేష్. ఎవ్వడంట నిన్ను ఎత్తుతుంది, ఏ తల్లికి పుట్టాయి నంది కాని నంది, ఎవ్వరు కనంది ఎక్కడా వినంది. నా కొడుక్కి నీ కూతుర్నిచ్చి పిలిచి ఏంటి నాలాంటి అయినా అందమైన కూతురికి అలాంటి పిలిచాలా? ఆమె అందంగా ఉంది, నువ్వు అందంగా ఉన్నాను ఎవరు చెప్పలే. ఎవరో ఒక అమ్మాయి వచ్చి నీ వల్ల మోసపోయాను అని ఏడుస్తోంది.
మరి మీ మమ్మీ డాడీని కలవాలి, ఇక్కడికి పిలిపించండి మిమ్మల్ని మీ మమ్మీ డాడీని అంటున్నారు. అసలు ఎవరో ఏంటో ఏమీ తెలియదు కదా మేడం. నాకు ఎలా తెలుస్తుంది? నీకు 100 మంది గర్ల్ ఫ్రెండ్స్, ఒకరైతే పేరు చెప్పొచ్చు. ఎవరు నాకు అసలు గర్ల్ ఫ్రెండ్స్ ఉంటే పోనీ అనుకోవచ్చండి. నా గర్ల్ ఫ్రెండ్స్ ఈ ఎవరు రోజు లేరు. అదేదో వచ్చారయ్యా బాబు, సీరియస్ గా చెప్తున్నాను. నీకు కామెడీగా ఉంటే నేను వదిలేస్తాను, రేపు పేపర్ లో ఛానల్స్ లో వస్తే నీ కర్మ.